నాది మా వారిది అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. అసలు యాక్చువల్లీ పెళ్లి చూపుల్లో చూసి అమ్మ వాళ్ళు ఓకే అనుకొని ఓకేనా అంటే ఓకే మరి ఇంక బాగానే ఉంది అని చెప్పేసి ఇంకా పెళ్లికి ముందు పెద్దగా మాట్లాడుకునేది కూడా లేదు. యాక్చువల్లీ తను బాగా సైలెంట్, నేను బాగా వైలెంట్. అసలుకి ఇద్దరికి సంబంధమే లేదు. నేను వాగుతూనే ఉంటాను, తను అలా వింటూనే ఉంటారు, జస్ట్ కామ్గా ఉంటారు అంతేని. సో పెద్దగా కమ్యూనికేషన్ కూడా ఉండేది కాదు. సో మ్యారేజ్ అయిపోయింది, ఏంటబ్బా ఎంత సైలెన్స్ ఎలా భరించడమో అనుకున్నాను. ఓకే కొన్ని రోజులు అలా అయ్యేసరికి బేబీ పుట్టడము, తను చూసుకునే ప్రెగ్నెన్సీ, తను చూసుకోవడం ఇదంతా కూడా సరిపోయింది. ఇంకా 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. సో మా వారిని నా సెటప్లోకి తెచ్చేసాను అనమాట. ఇంకా పద బయటకు వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, కొంతైనా టైం తీసుకోవాలి మనకు మనం అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాం. నిజంగా నమ్మరు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మా వారైతే మాత్రము. ఇంకా మళ్ళీ అంటున్నారు ఇంకో ట్రిప్కి ఏమైనా ప్లాన్ చేద్దామా అని చెప్పేసి. మీరు కూడా మీ పార్ట్నర్తో బయటకు వెళ్ళండి, నిజంగా హ్యాపీగా టైం తీసుకొని స్పెండ్ చేయండి, లైఫ్ చాలా బాగుంటుంది. ఇది అవసరం కూడా మనకి. అండ్ మా వారి కోసం అయితే ఇంకా అడగన అవసరం లేదు. నేను నేచర్ని ఎంత ఎంజాయ్ చేశాను, మా వారు నాతో రావడానికి కూడా అంత ఎంజాయ్ చేశాను అసలుకి. నిజంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడో మీకు ఐడియా వచ్చినట్టయితే కామెంట్ చేయండి. మీ పార్ట్నర్తో పాటు వెళ్ళడానికి ట్రై చేయండి.